ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు ఒక అరగంట క్రితం విశాఖలోని ఇండియన్ నేవీ డేగా ఎయిర్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సిరిపురం జంక్షన్కి చేరుకున్నారు ప్రధాని. ఆయనతో పాటు అదే వాహనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రయాణించి ఆ జంక్షన్ దగ్గరికి చేరుకున్నారు. వేరే వాహనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కోసం ఎదురు చూస్తున్న విశాఖ వాసులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముఖ్య నేతలు ఎవరైతే ఆయనకి స్వాగతం పలకడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన అభివాదం చేసుకుంటూ ప్రత్యేకంగా సుందరంగా అలంకరించిన ఈ వాహనం లోపలికి ముగ్గురు నేతలు చేరుకున్నారు. ప్రస్తుతం సిరిపురం జంక్షన్ నుంచి కొన్ని నిమిషాల క్రితం రోడ్ షో ప్రారంభమైంది. ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఒకే వాహనంలో విశాఖలో సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోడ్ షో కొనసాగుతోంది. వందే మాతరం గీతాలాపనతో ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడ చిన్నారులంతా కూడా సంప్రదాయ నృత్య ప్రదర్శన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్న ఆ తరుణంలో వందే మాతర గీతాలాపనతో ఆయనకి స్వాగతం పలికారు. అలాగే వారి రోడ్ షోకి పూల వర్షం కురిపిస్తూ ప్రజలంతా కూడా వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఇంకా రైట్ సైడ్ బాక్స్లో కొన్ని నిమిషాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ డేగాకి చేరుకున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. గవర్నర్, ముఖ్యమంత్రి ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా మనకు కనిపిస్తున్నారు. అందరూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఒక పండుగలాగా ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకి వచ్చి ఇవాళ ఎన్నో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. అవన్నీ కొన్ని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు. వాటన్నిటికీ ప్రధాని ఇవాళ మరి కాసేపట్లో రోడ్ షో ముగించుకుని బహిరంగ సభ ద్వారా ఆయన మాట్లాడే తరుణంలో శంకుస్థాపనలు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆయన విశాఖ వాసుల్ని ఉద్దేశించి, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర వాసులందరినీ ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారు అన్నది చాలా కీలకంగా మారింది. ప్రధాని రాక నేపథ్యంలో విశాఖ అంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. లైవ్ అన్నా